శ్రీరామతీర్థంలో మహాశివరాత్రి మహోత్సవాలు. విజయనగరం రెండవ భద్రాద్రిగా వినతికెక్కిన విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలం రామతీర్థంలో కొలువైన శ్రీ సీతారామస్వామి వారి దేవాలయంలో మహాశివరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కార్యనిర్వహణ అధికారి మరియు సహాయ కమిషనర్ వై శ్రీనివాసరావు ఏర్పాట్లను పూర్తి చేశారు. శుక్రవారం నివాస్ న్యూస్తో రామతీర్థాలు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రతి ఏటా లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు. వారి సౌకర్యార్థం స్నానపు గదులు, మరుగుదొడ్లు, జలస్నానానికి సదుపాయం ఇత్యాది కనీస అవసరాలను దృష్టిలో పెట్టుకుని ముమ్మరంగా ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అలాగే విజయనగరం, శ్రీకాకుళం నుంచి భక్తుల ప్రయాణ సదుపాయాల కోసం అదనంగా 80 బస్సులు ఆర్టీసీ నడుపుతుందని తెలియజేశారు. 200 మంది పోలీసులను భద్రతా ఏర్పాట్ల కోసం పిలుపునిచ్చామని తెలియజేశారు. ఈ నెల 8వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని, ప్రతిరోజు ప్రసాదాల పంపిణీ, అన్న సమారాధన ఉంటుందని పేర్కొన్నారు. 9వ తేదీన వడియ ధర్మాలు, దర్శనాలు, 10వ తేదీన వేద పారాయణాలు, పంచామృతాలతో శ్రీరామచంద్ర స్వామి వారికి స్నానం, ఉత్సవం, ఆరగింపు, మంగళాశాసనం, పవళింపు సేవ తదితర ఆధ్యాత్మిక సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు. అలాగే కొండపై ఉన్న స్వామివారికి కూడా ఆయా సాంప్రదాయ పద్ధతులతో పూజలు నిర్వహిస్తామని తెలిపారు. వేదపారాయణలు, పంచామృత అభిషేకాలు, స్వామివారి ఉత్సవాలు ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి. భక్తుల సౌకర్యార్థం శ్రీకాకుళం నుండి విజయనగరం నుండి బస్సులు ఏర్పాటు చేయడం జరిగిందండి. వచ్చిన భక్తులకి సౌకర్యం నిమిత్తం అవసరమైన మంచినీటి సదుపాయాలు, స్నానాలు చేయడానికి జల స్నానాలు, పొలాయిలు అన్నీ ఏర్పాటు చేయడం, అదే బాత్రూములు, ల్యాబరేటరీలు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. సౌకర్యాలు భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పబ్లిక్ హెల్త్ వారిచే ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందండి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసు వారిచే ఒక 200 మందిని పోలీస్ సిబ్బందితో ఏర్పాటు చేయడం జరిగిందండి. వారి సహాయ సహకారాలతో ఈ 3 రోజులు ఉత్సవ కార్యక్రమాలు జరిపించడం జరుగుతుందండి. అక్కడ శ్రీ రామస్వామి వారి దేవస్థానం రామతీర్థం ముందు మహాశివరాత్రి ఉత్సవాలు ఏర్పాట్లు చేయడం అయిందండి. భక్తులు సుమారు 1,00,000 మంది వరకు వస్తారని అంచనా ఉంది. వారికి అవసరం స్నానాలు ఏర్పాటు చేయడం జరిగింది. బాత్రూములు, ల్యాబరేటరీలు అన్నీ, జల స్నానాలు కూడా ఏర్పాటు జరిగింది. వాళ్ళందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచినీటి సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రుద్రమదేవి నూతన మహిళా వృద్ధాశ్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ మంత్రి సీతక్క. ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమం ఏర్పాటుకు చర్యలు. గురువారం నాడు జిల్లాలోని షామీర్పేట వద్ద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3.20 ఎకరాల్లో 15 కోట్లతో నిర్మించిన మహిళా వృద్ధాశ్రమాన్ని, ఓల్డ్ ఏజ్ హోమ్ సొసైటీని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దరసరి సీతక్క, అదేవిధంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పాలకుర్తి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు, పింకేష్ కుమార్, ఫౌండేషన్ చైర్పర్సన్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లక్ష్మి తదితరులు ప్రారంభించారు. అనంతరం కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని సీతక్క ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గానికి ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెద్దవాళ్లు పసిపిల్లలతో సమానమని, వారి ఆలనా పాలన చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఎంతో ఉందన్నారు. వాళ్లు లేకుంటే మనం లేమని అన్నారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ఆశ్రమాల అవసరం మనకి రాదని అన్నారు. ప్రభుత్వం వృద్ధులకు అండగా ఉంటుందని తెలిపారు. అలాగే నీటిని అందిస్తామని చెప్పారు. మహిళలు ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. అదేవిధంగా మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. ఈ రుద్రమదేవి సొసైటీ మనందరికీ ఆదర్శమని అన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను 6 గ్యారంటీలతో రూపకల్పన చేస్తుందన్నారు. తొలి విడత ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్ లభించే చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్, ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, ఫైనాన్స్ కమిషనర్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, పాలకుర్తి శాసనసభ్యులు యశస్విని రెడ్డి, రాణి రుద్రమ, మహిళా సొసైటీ సీఈఓ కవితారెడ్డి, డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. వృద్ధాశ్రమం అంటే అయ్యో మీ మీద ఇదనే ఫీలింగ్ కాకుండా పెద్దల ఆశ్రమమే అంటే బాగుంటుందేమో అని నా భావన. చాలా మంది
మన పిల్లల్ని మనం చూసుకుంటాం, కానీ మనల్ని కనిపించిన తల్లిదండ్రులను అశ్రద్ధ చేస్తాం. అప్పుడు ఆ భావన ఎట్లుంటుందంటే మన పిల్లలు కూడా వాళ్ళ పుట్టిన వాళ్ళనే చూస్తారు తప్ప అప్పుడు మనల్ని వాళ్ళు చూడరు. అందుకనే ఎప్పుడు మన తల్లిదండ్రులు మనం చూస్తే ఖచ్చితంగా మన పిల్లలకు కూడా వాళ్ళ తల్లిదండ్రుల మీద 7,20,00,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అల్లూరు జిల్లా కలెక్టర్ విజయ సునీత. పాడేరు అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో నేడు 7,20,00,000 నిధులతో 29 పనుల కొరకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి అభిషేక్ పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో ఆదివాసుల కోసం ప్రత్యేకంగా కోట్లాది రూపాయల నిధులు కేటాయించిందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అరకు వ్యాలీ నియోజకవర్గంలో 2.82 కోట్లు, పాడేరు నియోజకవర్గంలో 4.45 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఐటీడీఏ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, పాడేరు, అరకు నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు దాదాపుగా చాలా వర్క్స్కి ఈరోజు మనము ఇనాగ్రేషన్స్ కానివ్వండి, కంప్లీట్ అయిపోయిన వాటన్నిటికి కూడా ప్రారంభోత్సవాలకి ఈరోజు ఐటీడీఏ ప్రాంగణంలో గౌరవ కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ఐటీడీఏ పిఓ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నీ కూడా ఫ్లేక్స్ అనేవి ఇనాగ్రేట్ చేసుకోవటం జరిగింది. సో దీంట్లో ముఖ్యంగా మనకి రోడ్స్ కానివ్వండి, షేడ్ నెట్స్ కానివ్వండి, హార్ట్ బజార్స్ కావచ్చు, అదేవిధంగా ఇందాక పిఓ గారు చెప్పినట్టుగంటే బ్లాక్ హెల్త్ సెంటర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈరోజు ఐటీడీఏ ఈ 11 మండలాల పరిధిలో దాదాపుగా 7 కోట్లన్నర రూపాయల వరకు సంబంధించినటువంటి అన్నిటికి కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం అనేది నిజంగా చాలా చాలా శుభ పరిణామం. అండ్ ముఖ్యంగా గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా మా పిఓ గారికి మనందరి తరపున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకి మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా మమ్మల్ని గ్రామంలోకి పంపించినప్పుడు అక్కడ మేము వెళ్ళి ప్రజలతో మమేకమై వాళ్ళకి అందుతున్నటువంటి సంక్షేమాన్ని గురించి కానివ్వండి, వాళ్ళకి జరుగుతున్నటువంటి అభివృద్ధి గాని గురించి అడిగి తెలుసుకునేటప్పుడు వాళ్ళు చెప్పినటువంటి కొన్ని ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో, ప్రధానంగా మనకి అంగన్వాడీస్ కానివ్వండి, స్కూల్ బిల్డింగ్స్ కానివ్వండి, సో ఇలాగ డెవలప్మెంట్ యాక్టివిటీకి సంబంధించి ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా కలెక్టర్ గారికి, పిఓ గారికి ఇద్దరికి కూడా పోస్ట్ చేసి ఎలాగైనా నాకు ఇది జరగాలి సార్, బికాజ్ ఆ గ్రామస్తులు మాకు ఇది అడిగారు, సో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇన్కంప్లీట్ బిల్డింగ్స్ అయితే మీరు ఏదో ఒక ఐటీడీ నుంచి ఫండ్ అన్న మాకు ఏర్పాటు చేసి అది కంప్లీట్ చేయాలని మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు దాన్ని ఇమీడియట్గా ఎంతో పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఈరోజు గిరిజన ప్రాంత అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్నటువంటి అధికారులకి మా ప్రజాప్రతినిధులందరి తరపున కూడా హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. బికాస్ ఇన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ నాకు తెలిసి ఈరోజు నిజంగా ఒక చరిత్రనే మనం చెప్పుకోవాలి. ఐటీడీఏ పరిధిలోని ఈరోజు ఇన్ని కోట్ల రూపాయల వరకు అభివృద్ధి చేసుకోవడం కానివ్వండి, అండ్ ముఖ్యంగా ఎన్ఆర్ఈజీఎస్లో కూడా. సో ఎన్ఆర్ఈజీఎస్లో కూడా మనకు కావాల్సినటువంటి రోడ్స్, బికాస్ మెటీరియల్ కాంపోనెంట్ కిందన మనకు రావాల్సినటువంటి అంటే వేస్ట్ జనరేట్ చేస్తున్నాము, దానికి నుంచి మెటీరియల్ కాంపోనెంట్లో మాకు రిక్వైర్మెంట్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ రోడ్స్ కూడా మాకు ఇవ్వండి అన్నప్పుడు నిజంగా మా కలెక్టర్ గారు, ప్రీవియస్ కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి మాకు మెయిన్, ఎందుకంటే ఆ ఒల్లై రోడ్ అనేది, బడిమెల్ల రోడ్ అనేది నేను 2 వీలర్లో వెళ్ళడం జరిగిందండి. కొన్ని దగ్గర అయితే ఆ 2 వీలర్లో కూడా దిగి నడిచి వెళ్లాల్సినటువంటి సందర్భాలు, బికాస్ చాలా భయంకరంగా ఉన్నటువంటి రోడ్ని ఈరోజు చక్కగా ఫార్మేషన్ చేసి దాన్ని బీటీ అప్గ్రేడేషన్ కింద ఈరోజు శాంక్షన్ ఇవ్వడం అనేది నిజంగా నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను మ్యామ్, మేము ఎలక్షన్ టైంలో ఖచ్చితంగా నా టెన్యూర్లో ఐ విల్ మేక్ దిస్ రోడ్ అని. సో ఇప్పుడు నేను గర్వంగా వీళ్ళ సపోర్ట్తోని నేను చెప్పగలుగుతున్నాను. సో అలాంటి ఎన్నో రోడ్స్ కూడా ఎన్ఆర్ఈజీఎస్లో శాంక్షన్ ఇవ్వడం అనేది జరిగింది. సో నిజంగా సుమిత్ సార్కి సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అండ్ ముఖ్యంగా ఈ ప్రాంత అభివృద్ధికి ఎల్లప్పుడూ కూడా ఈ రకమైనటువంటి సపోర్ట్ ఖచ్చితంగా అధికారులుగా మీ దగ్గర నుంచి రావాలి. అప్పుడే ఈ గిరిజన ప్రాంతంలో నిరుపేద గిరిజనులు ఎవరైతే ఉన్నారో కనీస మౌలిక వసతుల కోసం ఈ రోజు వరకు కూడా పోరాటం జరుగుతుంది అని అంటే ఇట్స్ రియల్లీ అ ప్యాథటిక్ సిచ్యువేషన్. సో దీని నుంచి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదంతో మీ అందరి సపోర్ట్తోని ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని మా గిరిజన ప్రాంత ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ అమ్మవారి తల్లిని నేనైతే ఈ సందర్భంగా కోరుకుంటూ, సో ఇంత అద్భుతమైనటువంటి ఓపెనింగ్స్, ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా ఈరోజు మాతో చేయించినందుకు కలెక్టర్ గారికి, పిఓ గారికి మా అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ సైలెన్స్. ఓకే మ్యామ్. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు, శుభదినం.
ముఖ్యంగా ఎంతో కాలంగా అపరిష్కృతంగా అసంపూర్ణంగా ఉన్నటువంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు మన ఎమ్మెల్యే గారి చొరవతో అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పిఓ అభిషేక్ గారి చొరవతో దాదాపు 29 అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు మనం శంకుస్థాపన చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా హాత్ బజార్ 6-7 హాత్ బజార్లు, అదేవిధంగా కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎఫ్పిఓ సెంటర్ అనంతగిరి, అరకుపాలి, గుండ్రిగూడ, హుకుంపేట, అదేవిధంగా ముంచంగిపుట్టు 15 గ్రామాల్లోనూ, అదేవిధంగా మనం ఇతర కార్యక్రమాలైనటువంటి రోడ్స్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీసు, అదేవిధంగా షేడ్ నెట్ ప్రొవైడ్ చేయడం, ముఖ్యంగా హార్టికల్చర్ గురించి మనం షేడ్ నెట్ ప్రొవైడ్ చేయడం, ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మన పాడేరు మరియు అరకు నియోజకవర్గాల అభివృద్ధికి ఎంతగానో తోడ్పాటుపడుతుందని నేను ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఇందులో పార్టిసిపేట్ చేసినటువంటి అందరూ వ్యవసాయదారులు కానివ్వండి, ఇతర సిబ్బంది కానివ్వండి, అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నంద్యాల జిల్లా మహానంది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ముస్తాబవుతున్న ఆలయాలు ఈ 3 రోజులు ఘనంగా జరుగుతాయని ఆలయ ఈవో తెలియజేశారు. ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామని స్థానిక ఎస్ఐ గారు తెలియజేశారు. 4 సిఐలు, 7 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, 24 మంది హెడ్ కానిస్టేబుల్, 47 మంది పోలీసులు తదితర సిబ్బందులను ఏర్పాటు చేశామని ఎస్ఐ గారు తెలియపరిచారు.